హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అండ్ మీకు క్లారిటీ ఇవ్వాలి అనిపించిన టాపిక్, ఎస్పెషలీ కొంతమంది యూట్యూబ్లో ఒక విషయాన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్న టాపిక్, ఎస్పెషలీ ప్రభాస్ గారికి సంబంధించిన టాపిక్. మంచిగున్నావు బాహుబలి, ప్రభాస్ అన్న లెక్కున్నావు దిట్టంగా. సో ఈ వీడియోకి నాకు ఎలాంటి సంబంధం లేదు, బట్ ఈ వీడియో మీకు కనబడుతున్నప్పుడు మీరు పాజిటివ్గా తీసుకొని ఉంటారు. కానీ కొంతమంది మాత్రం దీన్ని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ప్లస్ అయ్యేలా చేసుకుంటున్నారు. సో నాకు ఇక్కడ ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడాలి అనిపించింది. ఇంకా మెయిన్గా మ్యాటర్లోకి వెళ్తే, యాంకర్ జ్యోతి గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది, 3 years బ్యాక్ బఫెల్లోస్కి సంబంధించిన కార్నివాల్ ఒకటి హైదరాబాద్లో చేస్తుంటారు. దానికి పేరే సదర్. అదే మన స్కంద సినిమాలో హీరో ఇంట్రో సీన్లో చూపెట్టింది. సో ఆ సదర్ ఉత్సవంలో భాగంగా కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ అండ్ యాంకర్స్ వెళ్ళి వాళ్ళని అండ్ ఆ బఫెల్లోస్ని కలిసి అక్కడ జరిగే వాటిని చాలా చక్కగా షూట్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే జ్యోతి గారు కూడా వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళన్నిటిలో కూడా బాగా కనపడేది లడ్డూ యాదవ్ గారి బఫెల్లో, దానికి పేరు బాహుబలి. సో దాన్ని ఆవిడ పలకరిస్తూ మంచిగున్నావు బాహుబలి, ప్రభాస్ అన్న లెక్కున్నావు దిట్టంగా అని అంటే, దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు దాన్ని తప్పుడు దృష్టితో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంచెమన్నా ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఇలా చేయరనైతే నేను భావిస్తున్నాను. బికాస్ ఆ వీడియో రీసెంట్ అయింది అన్నట్లుగా చెప్తున్నారు. అది రీసెంట్ అయింది కాదు, 2021ది, 3 years బ్యాక్ది. మీకు డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆవిడ యూట్యూబ్ ఛానల్లో. నెక్స్ట్ ఏంటంటే, ఆ వీడియో కింద ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు, నేనైతే చదవలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఆవిడ మీద విరుచుకు పడుతున్నారో ఒక్కసారి దీనికి ఆన్సర్ చెప్పి ఆ తర్వాత వెళ్ళి పడండి. ఆవిడ బఫెల్లోని ప్రభాస్ గారితో పోల్చిందా, ప్రభాస్ గారిని బఫెల్లోతో పోల్చిందా? రెండిటికి తేడా ఉంది. ఆ తేడా కూడా అర్థం కాని వాళ్ళకి చెప్తాను చూడండి. ఇప్పుడు అక్కడ బాహుబలి అన్న నేమ్ ఎవరు పెట్టారు దానికి? లడ్డు యాదవ్ గారు. ఎందుకు పెట్టారు? బికాస్ ఆఫ్ బాహుబలిలో ప్రభాస్ గారికి ఉన్న ఆహార్యం దీనికి ఉందని భావించి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన జ్యోతి గారు బాహుబలి చూడ్డానికి ప్రభాస్ అన్న లెక్క దిట్టంగా ఉన్నావు అంటే దాన్ని ప్రశంసించడానికి ఆయన పేరు వాడింది, అంతే తప్ప ఇంకొకలాగా ఆవిడ అనలేదు. నాకు అనిపించింది. ఇప్పటికైనా ఒక్క క్లారిటీ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. రాలేదంటే అనాల్సింది మిమ్మల్ని కాదు, తలా తోక లేకుండా మాట్లాడుతూ మిమ్మల్ని ఉసుగొలుపుతున్న కొంతమంది. సో ఆ కొంతమందికే చెప్తున్నాను, ముఖ్యంగా ఒకే ఒక్కడికి చెప్తున్నా, కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది. అయినా ఈ మధ్యకాలంలో హీరోస్ అందరినీ యానిమల్స్తోనే కదా పోలుస్తున్నాం. మన ప్రభాస్ గారిని ఏకంగా డైనోసార్ అంటున్నాం. మనమే ఇంకా ప్రభాస్ అని డైనోసార్ లాంటి యానిమల్తో పోలుస్తున్నాం. సో అక్కడ ఆవిడ ఏమీ తప్పుగా మాట్లాడలేదు. సో మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఖచ్చితంగా ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. ఆవిడ అసలు తప్పుగానే మాట్లాడలేదు. సో రైట్, మీకంటూ ఈ విషయానికి సంబంధించి, కాంట్రవర్సీకి సంబంధించి ఒక ఆన్సర్ అయితే దొరికింది అనుకుంటున్నాను. ఇలాంటి కాంట్రవర్సీకి సంబంధించి, ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఏదన్నా నా తరపు నుంచి ఆన్సర్, నా తరపు నుంచి ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ ఆన్సర్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిందే. వీడియోకి లైక్ చేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్.